ప్రియమైన స్నేహితులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని విందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఇలా రాయబడి ఉంది, నేను నా సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాను అని రాయబడి ఉంది. అంటే దేవుడు మనతో మాట ఇస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. నా సమాధానం నేను మీకు అనుగ్రహిస్తాను, కలవరపడొద్దు, భయపడొద్దు, ధైర్యం కలిగి ఉండండి, మీ హృదయాలు వెరవనీయకండి అని రాయబడి ఉంది. మనం వెళుతున్న మార్గంలో అనేక పరిస్థితులు మనం ఎదుర్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి. మనం వెళుతున్న మార్గంలో అనేక స్థితిగతులు మనకు ఎదురవుతాయి. ఆ సమయంలో మనం భయపడకూడదు, వెరిసి కలవరపడి కంగారుపడి సాతానికి జయాన్ని ఇవ్వద్దు. కాబట్టి మనము ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడని, నా సమాధానం నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేశాడు. ఇంట్లో సమస్యలున్నాయి, లేకుండా లేవు. సంఘంలో సమస్యలున్నాయి, లేకుండా లేవు. కానీ సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న నీవు నేను మన సమాధానాన్ని కోల్పోయే ఏ పరిస్థితిలోకి మనం అడుగు పెడతానికి వీల్లేదు. మన సమాధానం మన దేవుడు, మన శాంతి మన ప్రభు. మన శాంతిని సమాధానాన్ని కోల్పోయే ఏ ఆలోచనకి నీవు అవకాశాన్ని ఇవ్వకుండా జయము కలిగి ముందుకు సాగిపోదాం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనిషి ఇంత నిబ్బరంగా ఉంటాడా అని సాతాను వాడి దూతలు భయపడాలి మన విశ్వాసాన్ని చూచి. లోకమును జయించినది నీ విశ్వాసమే అని రాయబడి ఉంది. లోకాన్ని జయించే విశ్వాసానికి వారసులం భయమంటూ ఎరుగని దేవుని మీద ఆధారపడుతున్న ధైర్యవంతులుగా ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని మెండుగా దీవిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ ఉదయకాలం మీరు మాతో చెప్పారు నీ సమాధానం మాకు తోడుగా ఉంటుంది అని. కానీ చుట్టుపక్కల పరిస్థితులు చూస్తే అలా లేవు. మా సమాధానాన్ని కోల్పోయే పరిస్థితుల్లో మేము ఉన్నాం. కానీ నీ మాటని వాగ్దానంగా తీసుకొని సమాధానానికి కర్తైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని జయము వైపు అడుగులు వేస్తూ విశ్వాసంతో ముందుకు సాగే భాగ్యాన్ని మేము కలిగి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము. అట్టి ధైర్యాన్ని, కృపను, విశ్వాసమును, సమాధానమును మా హృదయాల్లో నింపి అపవాదికి వాడి దూతలకి సంపూర్ణమైన అపజయం కలిగించమని, నీ బిడ్డలుగా మేము జయము కలిగి ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. పరమందున్న జ్యోతిర్మయుడు తండ్రి సమస్త ఈవులు మనకు అనుగ్రహించునుగాక.